బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే అని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో గెలిచిందని, తర్వాత తెలంగాణలో తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణలో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటున్న విహెచ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ మాజీ సెక్రటరీ, మాజీ పీసీసీ చీఫ్ వి హనుమంతరావు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అనేటివి కేసీఆర్ చేతిలో ఉన్నాయి, కేసీఆర్ చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇస్తారని చెప్పి కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై మీరు ఏమంటారు? ఏమనేది లేదు. ఆయన ఏదో రోజు మాట్లాడాలి, రోజు టీవీలో కనిపించాలి, రోజు పేపర్లో కనిపించాలి. మా టికెట్ ఆయన ఎట్లా ఇస్తాడు రా భయ్? మా సొంత బలం లేదా? మాది నేషనల్ పార్టీ. ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడు. ఈ పార్టీ ఎప్పుడు పుట్టింది? స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టింది మీ పార్టీ. మేము స్వాతంత్రం లేకముందే మా పార్టీ పుట్టింది. మా పార్టీ టికెట్ మేము అంత దిగదారి ఎందుకు మాట్లాడతావా? నువ్వు ఇల్లు చక్కగా పెట్టుకో, బేకార్ మాటలు మాట్లాడకు. మా టికెట్లు అయిన ఒకటి ఇచ్చేందుకు మేము ఫైట్ చేస్తున్నాం. తెలంగాణ తెచ్చింది మేము, సాక్రిఫైస్ చేసింది మేము, పార్లమెంట్ లో కొట్లాడింది మేము, రాజ్యసభలో కొట్లాడింది మేము. ఆయన ఒక్కడే ఎంపీ ఎట్లా చేయగలుగుతాడు? కానీ సోనియా గాంధీ ఇచ్చిన మాట 1200 మంది చనిపోతున్నారు ఇస్తాన్నది ఇచ్చింది. దానికి ఇలా ఆయననే టికెట్ ఇస్తాడు. అరే నీ పార్టీలో ఆల్రెడీ లుకలు మొదలైనాయి. ఆ లుకలు సుధరాయించుకోమని నా మిత్రుడు ఏది బీజేపీలో ఉన్నా అందరికి మేము సమానంగా రెస్పెక్ట్ ఇస్తాం. ఇలాంటి భాష మాట్లాడడం వల్లమే నీ ఇమేజ్ తగ్గించుకోకమని కోరుతారు. ఇంకొకటి అంటున్నారు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటున్నారు. తెలంగాణలో మేము రైతులందరికీ కూడా ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ బంగారు తెలంగాణ అయిపోయింది దేశవ్యాప్తంగా. అరే బాబు, ఆ కిసాన్ కి సర్కార్ ఇవాళ తెలంగాణలో రైతులకు, మిర్చి రైతులకు సంఖ్యలేసిన ఘనత నీదే. మొన్న 3R రోడ్ విషయంలో మా పొలాలు పోతున్నాయి, మా బతుకుదేరి పోతుందని గొడవ చేస్తే వాళ్ళకు కూడా జైల్లో పంపించింది నీవంతే, వాళ్లకు సంఖ్య లేచింది నీవంతే. ఇక నువ్వు కిసాన్ గురించి ఏం మాట్లాడతావురా బాబు? కేవలం అక్కడ బీజేపీకి లాభం చేయాలని ఒక బి టీమ్ గా బీఆర్ఎస్ తయారైందనేది సీనియర్ నాయకుడు, ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ గారు అన్నది వాస్తవం. మేము కూడా ఆ ప్రాంతంలో పోయి, మహారాష్ట్రలో పోయి, కేసీఆర్ ఇక్కడ చచ్చిపోయిన రైతులకు కూడా ఇయ్యాడు. బీహార్ లో పోయి ఇస్తాడు, పంజాబ్ లో ఇస్తాడు, రైతులకు సంఖ్యలు ఇస్తాడు, రైతులకు జైల్లో పెడతాడని ప్రచారం చేయడానికి మేము కూడా పోతాం. ఏదైనా వచ్చే హవా, రాహుల్ గాంధీ హవా నడుస్తుంది. ఎక్కడ చూడు అది హిమాచల్ గెలిచిన తర్వాత, మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడైన తర్వాత, అదే విధంగా కర్ణాటకలో గెలిచిన తర్వాత ఎవరికి వాడు ఎప్పుడు రావాలి, మేము ఉరుకోవాలని మా పార్టీలు ఉరుకొస్తున్నాం. మా మీద ప్రేమ కాదు, మా పార్టీ బలపడుతున్నది. ఇంట్లో పోతే మాకేమైనా లాభం అని వస్తున్నారు. ఎవడు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ స్వీప్ మా కార్యకర్తలలో ఒక ఉత్సాహం ఏర్పడింది. అందులో రాహుల్ గాంధీ గారు ఏది క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తారన్నప్పటి నుంచి జితినా ఇచ్చేదారి ఉతిని భాగీదారి అని అంటే ఎవరికి ఎంత స్ట్రెంత్ ఉందో వాళ్ళకు సరైన ఏది అప్లిమెంట్ ఇస్తాడు. కాబట్టి ఇలా అన్ని కుల సంఘాలు కూడా డిసైడ్ చేసుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నే గెలిపిస్తే మా భవిష్యత్తు బాగుంటదని ఆలోచన చేస్తున్నారు. అదే విధంగా ఇవాళ ఆయన జన్మదిన సందర్భంలో ఆయనకు పాలాభిషేకం చేసి బీసీలందరూ రుణం తీసుకోవాలి, మనకు నాయకత్వం ఇస్తే మన భవిష్యత్తు బాగుంటది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటది, మన ఫ్యూచర్ బాగుంటది, మనకు మంచి పొజిషన్స్ వస్తుంది. అదే విధంగా రాజకీయంగా కూడా మేము ఎదుగుతాం. మేమేమంటున్నాం, తెలంగాణలో 54% ఉన్నారు, మాకు 40% సీట్లు ఇవ్వాల్సిందే. లేకుంటే ఈ ఓట్లు వస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది. కాబట్టి దాని మీద బీసీ గర్జన కూడా పెడుతున్నాం. దానికి తప్పనిసరిగా పెద్ద ఎత్తున సంఖ్యలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారు అనేది నా ఉద్దేశం. ఇంకొకటి, బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఊహాగానాల్లో నేను చెప్పను, నా స్టైల్ వేరు. ఏదైనా కరెక్ట్ చెప్పు. ఇక ఆయన ఏదో చెప్పిండని ఆయన వస్తుండో లేదు. మళ్ళీ రేపు హనుమంతనా నేను ఎప్పుడు పోతానా నేను నీకు చెప్పినా అంటాడు. ఎందుకు ఈ పంచాయతీ? నమస్తే. కోమటిరెడ్డి రాజగోపాల్ అయితే ఆల్రెడీ పేపర్ లో కూడా రావడం జరిగింది. వదిలేనా కోమటిరెడ్డి ఎంపీ ఉన్నాడు, అక్కడ బట్టి విక్రమార్క తిరుగుతున్నాడు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ కే సాయం చేస్తాడనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. సో ఇది వి హనుమంతరావు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి ముగిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లో ఈ విధంగా గెలిచాము, కర్ణాటకలో మేమే గెలిచాము, నెక్స్ట్ తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాము. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీకి టికెట్లు ఇచ్చేది బీఆర్ఎస్ అని చెప్పి బీజేపీ పార్టీ ఏ విధంగా చేస్తుందో వాళ్ళు రెండు ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. బీజేపీకి బీఆర్ఎస్ అనేది బీ పార్టీ లాగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా తెలంగాణలో అధికారంలోకి వస్తుందని విహెచ్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి.